హాయ్ గైస్, అందరికీ మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఫోర్జింగ్ మీ సిలబస్ యాజ్ పర్ సిలబస్ ఫోర్జింగ్ మీద కూడా ఒక క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్స్ ఉంటాయి, ఫోర్జింగ్ అంటే ఏంది, కంప్లీట్గా దీంట్లో చెప్పడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫోర్జింగ్ అంటే ఏంటో. ఫోర్జింగ్ చూడండి. ఫోర్జింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ విచ్ మెటీరియల్ ఈజ్ షేప్డ్ బై ద అప్లికేషన్ ఆఫ్ localized compressive forces externally manually, extremed manually or with power hammers, presses, special forging machines. Process may carried on material with or material in either hot or cold state. ఇక్కడ చూడండి వాడు ఏమంటున్నాడంటే forging is process in which material is shaped by the application of localized compressive forces extremed manually or with power hammers, presses or special forging machines అన్నాడు. ఒకటేం లేదు, ఏదైనా కింద ఒక డయాగ్రామ్ చూస్తారు చూడండి, ఇది చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. మధ్యలో వర్క్ పీస్ ఉంది, ఇది వర్క్ పీసు. ఈ వర్క్ పీస్ని పైనుంచి ఫోర్సు, కింద నుంచి ఫోర్సు రెండు అప్లై చేసినప్పుడు ఈ వర్క్ పీస్ ఏమవుతుంది, ఆ రెండింటి ఫోర్స్ వల్ల దాని మీద కంప్రెషన్ లోడ్ పడి అదేమవుతుంది, దాని యొక్క షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ అవుతుంది. అసలు మనం ఫోర్జింగ్ ఆపరేషన్ వాడేదే ఒక కాంపోనెంట్ని తీసుకొని ఆ కాంపోనెంట్ యొక్క షేపు సైజు ఇట్లా దగ్గరికి రావడమా, లేదంటే దాని యొక్క షేపు సర్క్యులర్ షేప్లో ఇట్లా కర్వ్డ్గా మార్చడమా, అట్లాంటివి చేయడానికే మనం ఫోర్జింగ్ ఆపరేషన్స్ని వాడతాం. దాంట్లో పైనుంచి ర్యామ్ గట్టిగా పంచ్ చేస్తుంది వర్క్ పీస్ మీద. అప్పుడు మనం డైలో పెడితే డై ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో వస్తుంది, ఆ విధంగా జరుగుతుంది. అది కింద మీకు 1 by 1 టైప్స్ వస్తాయి చూడండి. అసలు ఫోర్జింగ్ అంటే ఏంటంటే మనం పైనుంచి ఒక ప్రెషర్ని అప్లై చేయడం, ప్రెస్ చేయడం, పైనుంచి లోడ్ని అప్లై చేయడం చూడండి. విత్ పవర్ హ్యామర్స్ అంటే ఏంది, పైనుంచి గట్టిగా కొట్టడం. ప్రెస్ ఆర్ స్పెషల్ ఫోర్జింగ్ మిషన్స్, వాటి సమ్ మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్ని వాడుకొని మనం ప్రెషర్ని గట్టిగా ఇట్లా పెడతాం అన్నట్టు. ఇట్లా టేబుల్ మీద గట్టిగా పైనుంచి ర్యామ్ని తీసుకొచ్చి ఇట్లా గట్టిగా కొట్టంగానే దాని యొక్క షేపు సైజు అవన్నీ చేంజ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. ద ప్రాసెస్ మే బీ క్యారీడ్ అవుట్ ఆన్ మెటీరియల్ ఇన్ ఎయిదర్ హాట్ ఆర్ కోల్డ్. మెటీరియల్ హాట్ కండిషన్లో ఉన్నా కోల్డ్ కండిషన్లో ఉన్నా కూడా ఫోర్జింగ్ ఆపరేషన్ని అప్లై చేయొచ్చు. వెన్ ఫోర్జింగ్ ఈజ్ డన్ కోల్డ్ process are given special names. Therefore, the term forging usually implies hot forging carried out at temperatures which are above the recrystallization temperature of the material. ఇది మీకు అవసరం లేదు. నెక్స్ట్, forging is an effective method of producing many useful shapes. The process is generally used to produce discrete parts. Typical forged parts include rivets, bolts, crane hooks, connecting rods, gears, turbine shafts, hand tools, railroads, and a variety of structural components used to manufacture machinery. The forged parts have good strength and toughness. They can be used reliably for highly stressed and critical applications. చూడండి, ఫోర్జింగ్ అనేది ఇన్ని విధాల అప్లికేషన్స్కి యూజ్ చేస్తారు. ఒకటి, క్రాంక్ హుక్స్కి కానీ, కనెక్టింగ్ రాడ్ తయారు చేయడానికి కానీ, గేర్స్ యూజ్ చేయడానికి కానీ, గేర్స్ని తయారు చేయడానికి కానీ, హ్యాండ్ టూల్స్ కానీ, రైల్ రోడ్స్ కానీ, వెరైటీ ఆఫ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ని తయారు చేయడానికి కానీ మనం ఫోర్జింగ్ ఆపరేషన్స్ని యూజ్ చేస్తాం. ఏ వెరైటీ ఆఫ్ ఫోర్జింగ్ ప్రాసెసెస్ హ్యావ్ బీన్ డెవలప్డ్ దట్ కెన్ బీ యూజ్డ్ ఫర్ ఎయిదర్ ప్రొడ్యూసింగ్ ఏ సింగిల్ పీస్ ఆర్ మాస్. సింగిల్ పీస్ని తయారు చేయడం కానీ, మాస్ని తయారు చేయడం కానీ ఫోర్జింగ్ అనేది యూజ్ చేస్తారు. ప్రొడ్యూస్డ్ హండ్రెడ్స్ ఆఫ్ ఐడెంటికల్ పార్ట్స్. సమ్ కామన్ ఫోర్జింగ్ ప్రాసెసెస్ ఆర్ ఎట్ ఏ టైం మాస్ ప్రొడక్షన్ కావాలి, సేమ్ ఐడెంటికల్ పార్ట్స్ నెంబర్ ఆఫ్ మనం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫోర్జింగ్ ఆపరేషన్స్ని కూడా వాడతాం. దీంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ చూడండి. 1 వచ్చేసి ఓపెన్ ఫోర్జింగ్ లేదా స్మిత్ ఫోర్జింగ్, 2 డ్రాఫ్ట్ ఫోర్జింగ్, 3 ప్రెస్ ఫోర్జింగ్, 4 అప్సెట్ ఫోర్జింగ్, 5th స్వాగింగ్, 6th రోల్ ఫోర్జింగ్. ఇప్పుడు ఈ ఫోర్జింగ్ అంటే ఏందో తెలిసింది కదా. ఒక వర్క్ పీస్ని తీసుకొచ్చి 2 డైస్ల మధ్య కానీ, 2 కింద టేబుల్కి పైనుంచి ర్యామ్ల మధ్య కానీ పెట్టి మనం గట్టిగా ఇట్లా బరువుని ఇట్లా గుద్దడం అన్నట్టు. ఇట్లా గుద్దినామంటే దాన్ని ఫోర్జింగ్ అంటాం. దానివల్ల ఏమవుతుంది, ఆ వర్క్ పీస్ యొక్క షేప్ కానీ, డై ఎలా ఉంటే ఆ డై షేప్లోకి రావడం కానీ, బెండ్ చేయడం కానీ, దాన్ని ఇంకా సీట్ లెక్క తయారు చేయడం కానీ, ఇట్లా ఫోర్జింగ్ కొట్టి అంటే దాని ద్వారా చాలా ప్రొడక్ట్స్ని తయారు చేస్తామని ముందే చూసుకున్నాం కదా. కనెక్టింగ్ రాడ్ కానీ, గేర్స్ కానీ, ఇట్లా చాలా రకాల ప్రొడక్ట్స్, రైల్ రోడ్స్ కానీ, ఇట్లా చాలా రకాల పార్ట్స్ మనం ఫోర్జింగ్ని యూజ్ చేసి తయారు చేస్తాం. అప్పుడు ఈ ఫోర్జింగ్ 6 రకాల ఫోర్జింగ్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. ఫస్ట్ ఓపెన్ ఫోర్జింగ్ చూడండి.
open forging or Smith forging. It is the simplest foreign process which is quite flexible but not suitable for large scale production. ఇది సింపుల్ ప్రాసెస్, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కానీ లార్జ్ ప్రొడక్షన్కి యూజ్ కాదు, పనికి రాదు. ఇట్ ఈజ్ అన్ స్లో ప్రాసెస్, ఇది చాలా స్లో ప్రాసెస్, చాలా స్లో మెల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రొడక్ట్స్ని మనం తయారు చేయలేము, లార్జ్ ప్రొడక్ట్స్ని తయారు చేయలేము. ద రిజల్టింగ్ సైజ్ అండ్ సేఫ్ ఆఫ్ ది ఫోర్జింగ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద స్కిల్ ఆఫ్ ది ఆపరేటర్. దీంట్లో ఆపరేటర్ స్కిల్ మీదనే ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే అది ఆపరేటరే దాన్ని ఏ విధంగా షేప్ రావాలనేది తయారు చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ డై లేదు, ఏం లేదు. చూడండి ఇక్కడ డై ఏమైనా ఉందా లేదు, పైన ఒక ర్యాము, కింద టేబుల్ సపోర్టు, ఫ్లాట్ డై, పైన పంచు, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఇటు టాంగ్తోని ఈ వర్క్ పీస్ని పట్టుకున్నాడు, పైన హెడ్ హ్యామర్ అంటారు, ఈ పైన ఉన్నదాన్ని హ్యామర్ అంటారు. వర్క్ పీస్ హెల్డ్ మాన్యువల్లీ, అంటే ఆపరేటరే పట్టుకుంటాడు. తర్వాత ప్రెస్ బెడ్, ఈ కింద బెడ్ అనేది ప్రెస్ చేసినప్పుడు సపోర్ట్గా ఉంటుంది. ఓకే, దీనివల్ల నార్మల్గా చేయగలం, ఎక్కువ ప్రొడక్షన్, హెవీ ప్రొడక్షన్ ఏం చేయలేము. ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది దీనికి ఏ షేప్ కావాలని. ఆపరేటర్ అబ్టైన్స్ ది డిస్క్రైబ్డ్ షేప్ ఫర్ ఫోర్జింగ్ బై మ్యానిపులేటింగ్ ది వర్క్ మెటీరియల్ బిట్వీన్ ది బ్లోస్. ఓకేనా, ఇది మా ఆపరేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డ్రాఫ్ట్ ఫోర్జింగ్, క్లోజ్డ్ డై ఫోర్జింగ్. అంటే ఇది దీనికి ఒక డై ఉంటుంది, క్లోజ్డ్ డై ఉంటుంది. దాంట్లో పైనుంచి మనం బరువు ఎత్తాం, అంటే ర్యామ్ చాలా వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ ఉన్న ర్యామ్ని సడన్గా దాని మీద వేయగానే ఆ ఫోర్జింగ్లోకి వెళ్ళిపోయి మెటీరియల్ అనేది ఈ విధంగా, ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇక్కడ రా మెటీరియల్ పెట్టినాం, పైనుంచి ఈ ర్యామ్ని దీన్ని అప్పర్ డై అంటాం, పైన ఉన్నదాన్ని అప్పర్ డై అంటాం, కింద ఉన్నదాన్ని లోవర్ డై అంటాం. ఈ కింద యాన్యువల్ సపోర్టు, అంటే లోడ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఉన్నప్పుడు, తర్వాత ర్యామ్ని కిందికి డ్రాప్ చేసినప్పుడు చూడండి, ఇది పైనుంచి, ఇది కింద నుంచి ఫోర్స్ దీన్ని పోతుంది, పైనుంచి ఫోర్స్ దాన్ని వస్తుంది. చూడు ఇది ఎలా తయారైందో చూడండి. ఆ డైలోకి రాగానే ఎల్లో కలర్లో ఉన్నది చూడండి, ఇలా ఉన్న వర్క్ పీసు ఈ విధంగా తయారైంది. అంటే మనం ఏ మెటీరియల్ని కానీ ఒక షేప్లో తెచ్చుకోవాలి, మనకు కావాల్సిన షేప్లో తెచ్చుకోవాలనుకుంటే ఇలా పెట్టుకొని ఆ డై యొక్క షేప్లోకి రావాలనుకుంటే పైనుంచి మనం ర్యామ్ని ఫోర్స్తోని పైనుంచి అప్లై చేస్తే అప్పుడు కంప్లీటెడ్ ఫోర్జింగ్. ఇక్కడ కంప్లీటెడ్ ఫోర్జింగ్, ఇక్కడ ఫోర్జింగ్ కంప్లీట్ కాకముందు ఉన్న ఇది చూడండి, ఇక్కడ నార్మల్గా ఉన్నది, ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ర్యామ్ ఫోర్స్తోని దీన్ని వచ్చి ఇట్లా ఒత్తంగానే ఏమైంది, దాని యొక్క షేప్ అండ్ సైజ్ చేంజ్ అయింది. ఇక్కడ ఏమి ఇచ్చిండి చూద్దాం. ద ప్రాసెస్ యూజెస్ షేప్డ్ డైస్ టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ మెటల్. ద హీటెడ్ మెటల్ ఈజ్ పొజిషన్డ్ ఇన్ ది లోవర్ క్యావిటీ. అంటే కింద ఉన్న క్యావిటీలో ఏదైతే ఉందో లోవర్ డై, అందులో హీట్ చేసిన మెటీరియల్ని దాంట్లో పెట్టేయాలట. ఆన్ ఇట్ 1 or more బ్లోస్ ఆర్ స్ట్రక్ బై ది అప్పర్ డై. పైనుంచి 1 కానీ 2 కానీ బ్లోస్, అంటే పైనుంచి ఇట్లా కొట్టడం, ఒకసారి కానీ 2 సార్లు కానీ కొట్టగానే సెట్ అవుతుందట. దిస్ హ్యామరింగ్ మేక్స్ ద మెటల్ టు ఫ్లో అండ్ ఫిల్ ద డై క్యావిటీ కంప్లీట్లీ. అట్లా మనం హ్యామరింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మెటల్ ఆ డై ప్రకారం, ఆ డై ఏ విధంగా ఉంటుందో ఆ డై ప్రకారం సెట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, అర్థమైందా? ఆ డైలో ఏ విధమైన షేప్ ఉందో ఆ షేప్, ప్రతి ఎండింగ్, ఆ షేప్ యొక్క ప్రతి ఎండింగ్కి మెటల్ అనేది క్యావిటీలోకి వెళ్తుంది అన్నట్టు. ఎక్సెస్ మెటల్ ఈజ్ స్క్వీజ్డ్ అవుట్ అరౌండ్ ది పెరిఫెరియా ఆఫ్ ది క్యావిటీ. ఎక్కువ మెటల్ ఏమన్నా ఉంటే అది దాని గ్యాప్స్ల నుంచి బయటికి వచ్చేస్తుంది, ఫ్రమ్ ఫ్లాష్, అంటే బయటికి వచ్చేస్తుంది. వన్ కంప్లీషన్ ఆఫ్ ఫోర్జింగ్ ద ఫ్లాష్ ఈజ్ ట్రిమ్డ్ ఆఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ ట్రిమ్డ్ డై. అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని బయటికి తీసి ఏమైనా ఎక్సెస్ మెటీరియల్ ఉంటే దాన్ని ట్రిమ్ చేసేస్తారు. ఇది డ్రాఫ్ట్ ఫోర్జింగ్. చూడండి, ఇది డయాగ్రామ్. పైనుంచి ఈ ర్యామ్ని డ్రాప్ చేస్తారు, 1, 2, 3 బ్లోస్ ఇవ్వగానే ఈ షేప్లోకి వచ్చేస్తుంది. ఏమన్నా ఎక్కువ మెటీరియల్ ఉంటే బయటికి వచ్చేస్తుంది, దాన్ని మనం ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత ప్రెస్ ఫోర్జింగ్. It is mostly used for forging a large section of metals. Use hydraulic press to obtain slow and squeezing action instead of a series of blows. ఇన్ డ్రాఫ్ట్ ఫోర్జింగ్ ఏం లేదు, ప్రెస్ ఫోర్జింగ్ అంటే డ్రాఫ్ట్ ఫోర్జింగ్ లెక్కనే ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు కొడతా ఉంటుంది. ఇట్లా దీంట్లో హైడ్రాలిక్ ర్యామ్ని వాడతాము, ఎందుకంటే ఇది చాలా మంచి లార్జ్ ఫోర్జింగ్ అన్నట్టు, ఎక్కువ వాడే ఫోర్జింగ్ అన్నట్టు. ది కంటిన్యూస్ యాక్షన్ ఆఫ్ ది హైడ్రాలిక్ ప్రెస్ హెల్ప్స్ టు అబ్టైన్ ది యూనిఫామ్ డిఫార్మేషన్ త్రూ అవుట్ ది ఎంటైర్ డెప్త్ ఆఫ్ ది వర్క్ పీస్. అంటే పెద్ద పెద్ద డైస్ ఉన్నప్పుడు ఇట్లాంటివి వాడతాం, ఎందుకనంటే ఇట్లా కంటిన్యూస్గా ఇవ్వడం వలన అది డెప్త్ వరకు కూడా మెటీరియల్ వెళ్తుంది. సో దేర్ ఫార్ ద ఇంప్రెషన్స్ అబ్టైన్డ్ ఇన్ ప్రెస్ ఫోర్జింగ్ ఆర్ మోర్ క్లీన్. అంటే మనకి ఏదైతే ఈ ప్రెస్ ఫోర్జింగ్ ద్వారా మనం చేస్తాం ప్రోడక్ట్, అది చాలా క్లీన్గా ఉంటుంది. డైస్ ఆర్ జనరలీ హీటెడ్ డ్యూరింగ్ ప్రెస్ ఫోర్జింగ్ టు రెడ్యూస్ హీట్ లాస్. అంటే డై ప్రమోట్ మోర్ యూనిఫామ్ మెటల్ ఫ్లో అండ్ ప్రొడక్షన్ ఆఫ్ లీనియర్ డీటెయిల్స్. హైడ్రాలిక్ ప్రెసెస్ are available in the capacity range of 5 meganewton to 500 meganewton, but 10 meganewton to 100 meganewton capacity presses are more common.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్సెట్ ఫోర్జింగ్. అప్సెట్ ఫోర్జింగ్ ఇన్వాల్వ్స్ ఇంక్రీజింగ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఇట్స్ కరెస్పాండింగ్ లెంత్. అప్సెట్ ఫోర్జింగ్ వాజ్ ఇనిషియలీ డెవలప్డ్ ఫర్ మేకింగ్ బోల్ట్ హెడ్స్ ఇన్ ఏ కంటిన్యూస్ మేనర్. బోల్ట్ హెడ్ని కంటిన్యూగా తయారు చేయడానికి అప్సెట్ ఫోర్జింగ్ని వాడతారు. బట్ ప్రెజెంట్లీ ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఆఫ్ ఆల్ ఫోర్జింగ్ ప్రాసెసెస్. ఇది ప్రతి ఫోర్జింగ్ ప్రాసెస్లకు కూడా ఇప్పుడు వాడుతున్నారు. పార్ట్స్ కెన్ బి అప్సెట్ ఫోర్జ్డ్ ఫ్రమ్ బార్స్ ఆర్ రాడ్స్ అప్ టు 200 mm డయామీటర్. 200 mm డయామీటర్ ఉన్నంత వరకు కూడా దీంట్లో మనం ఫోర్జ్ చేసుకోవచ్చు అండ్ కోల్డ్ కండిషన్లో కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ అప్సెట్ ఫోర్జ్డ్ పార్ట్స్ ఆర్ ఫాస్టెనర్స్, వాల్వ్స్, నెయిల్స్ అండ్ కప్లింగ్స్. అప్సెట్టింగ్ మిషన్స్ కాల్డ్ అప్ సెటర్స్ ఆర్ జనరలీ హారిజాంటల్ ఫేసింగ్. అంటే ఇవన్నీ ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చాడో వాల్వ్స్ కానీ, నెయిల్స్ కానీ, కప్లింగ్స్ కానీ, అప్సెట్టింగ్ మిషన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనం అప్సెట్ ఫోర్జింగ్ ద్వారా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. అప్సెట్ ఫోర్జింగ్ డయాగ్రామ్ చూడండి. పైన మూవింగ్ గ్రిప్ డై, పైనుంచి మూవింగ్ అవుతుంది డై, కిందది స్టేషనరీ డై అంటే అది మూవ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి పంచ్, ఇక్కడ నుంచి మనం పంచ్ కొడుతున్నాం, ఇటు సైడ్ నుంచి పంచ్ కొడుతున్నాం. ఇది పంచ్ని ఆపడానికి ఇది స్టాఫ్ అన్నట్టు. ఓకేనా? చూడండి ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్లో ఎట్లుంది, సెకండ్ డయాగ్రామ్లో ఫస్ట్ ఒక పంచ్ అయింది చూడండి. ఒక పంచ్ అయినప్పుడు కొంచెం ముందుకు వచ్చింది, తర్వాత పంచ్ ఇట్లా మూవ్ అవుతా అంటే ఈ డై చూడండి, డై షేప్ చూడండి ఎట్లా ఉందో లోపల. మనం పంచ్ చేస్తా అంటే ఈ యొక్క రాడ్ ఏ విధంగా తయారవుతుంది చూడండి. ఇక్కడ ఈ పైపు హాలో పైపు మనం బ్లో ఇయ్యంగానే చూడు ఆ డై షేప్లోకి వస్తుంది చూడండి. ఇక్కడ డై షేప్లోకి వచ్చిన తర్వాత ఇంకొక కంటిన్యూస్గా పంచేసి ఇస్తా అంటే ఆ డై ఎట్లుందో అట్లా తయారైపోయింది చూడండి. అంటే మనం బోల్ట్ యొక్క హెడ్స్ని కానీ అట్లాంటి వాటిని ఏదైనా ఒక పీస్కి ఒక హెడ్ లాంటివి తయారు చేయాలనుకున్నప్పుడు ఈ అప్సెట్ డైని వాడతాము, అప్సైడ్ ఫోర్జింగ్ని వాడతాము. ఓకేనా? అప్సెట్ ఫోర్జింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్వాగింగ్ అంటే ఏం లేదండి, ఒక 10 to 20 strokes per second. అంటే ఒక సెకండ్లోనే ఇట్లా 10-15 సార్లు కొడుతుంది అన్నట్టు. కొట్టి దాన్ని ఇట్లాంటి ఉన్నదాన్ని దాన్ని ఒక ఎండ్లో ఈ విధమైన షేప్ని తీసుకొస్తాయి చూడండి. 3 సైడ్ల ఇదొకటి 3 సైడ్ల నుంచి ర్యామ్స్ ఉంటాయి. ఈ 3 వచ్చేసి దాన్ని ఈ విధంగా కొడతా ఉంటుంది, పైనుంచి సైడ్ నుంచి ఇట్లా కొడతా ఉంటే దీనికి ఆ షేప్ వస్తుంది. దీన్ని ఏమంటాం? స్వాగింగ్ ఫోర్జింగ్ అంటాం. ఓకేనా? ఇక్కడ చదివినా కూడా అదే ఉంటుంది, స్వాగింగ్ ఫోర్జింగ్. దాని యొక్క డయామీటర్ని తగ్గించుకుంటే దాని యొక్క షేప్ని చేంజ్ చేస్తుంది. ఓకేనా? దీన్ని అప్లికేషన్ ఎక్కడ వస్తుందంటే చూడండి, స్క్రూ డ్రైవర్ బ్లేడ్ అండ్ సోల్డరింగ్ ఐరన్ టిప్స్ ఆర్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్వాగ్డ్ ప్రొడక్ట్స్. అంటే స్క్రూ డ్రైవర్ బ్లేడ్స్ని కానీ సోల్డరింగ్ ఐరన్ టిప్స్ని కానీ దీంతో తయారు చేస్తారన్నట్టు. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ కింద డయాగ్రామ్స్ ఇచ్చిండు. స్క్రూ డ్రైవర్, ఇది ఈ టిప్స్, షోల్డరింగ్ రాడు, ఇవి ఇట్లా చూడండి. ఈ పైప్స్ యొక్క షేపు, ఈ విధమైన షేప్ని ఇలాంటి షేప్స్ని తయారు చేయడానికి స్వాగింగ్ అనే ఫోర్జింగ్ని వాడతాం. తర్వాత రోల్ ఫోర్జింగ్ చూడండి. దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ద థిక్నెస్ ఆఫ్ రౌండ్ ఆర్ ఫ్లాట్ బార్ విత్ ద కరెస్పాండింగ్ ఇంక్రీజింగ్ లెంత్. ఏమంటాడు? దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ద థిక్నెస్ ఆఫ్ ది రౌండ్ ఆర్ ఫ్లాట్ బార్ కానీ రౌండ్ బార్ కానీ దాని యొక్క థిక్నెస్ని తగ్గించడానికి ఈ ప్రాసెస్ని వాడతారు. విత్ ద కరెస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ లెంత్. ఆటోమేటిక్గా మనం దాని యొక్క డయామీటర్ని కానీ థిక్నెస్ని కానీ తగ్గిస్తే లెంత్ అనేది పెరుగుతుంది యాజ్ యూజువల్గా. ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్డ్ బై దిస్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ లీప్ స్ప్రింగ్స్, యాక్సిల్స్ అండ్ లీవర్స్. గుర్తుపెట్టుకోండి, రోల్ ఫోర్జింగ్ ద్వారా ఏం తయారు చేస్తారంటే లీప్ స్ప్రింగ్స్, యాక్సిల్స్, లీవర్స్. లీప్ స్ప్రింగ్స్ ఎక్కడ వాడతారు? ఆటోమొబైల్లో ఏదైనా బస్సు కానీ లారీస్ కానీ వెనకాల స్ప్రింగ్ లెక్క ఇట్లా వంకరగా ఉంటాయి, ఇట్లా స్ట్రిప్స్ ఒకదాని మీద ఒకటి వచ్చి దాన్ని లీప్ స్ప్రింగ్ అంటాం. ఓకేనా? యాక్సిల్స్, లీవర్స్. యాక్సిల్ అంటే ఏంది? రేర్ వీల్స్లో ఇటు నుంచి డిఫరెన్షియల్ నుంచి ఇటొక షాఫ్ట్ వస్తుంది, దాన్ని యాక్సిల్స్ అంటాం. ఓకేనా? లీవర్స్ అంటే నార్మల్గా ఏదైనా మనం అప్లై చేయడానికి వాడే లీవర్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దిస్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఆన్ రోలింగ్ మిల్ దట్ హ్యాస్ 2 semi-cylindrical rolls దట్ ఆర్ స్లైట్లీ ఎసెంట్రిక్ టు యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అంటే 2 బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ ఇట్లా ఉండి 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా తిరుగుతూ ఉంటాయి. బాల్స్ ఇట్లా తిరుగుతూ ఉంటే ఆ మెటల్ ఈ రెండిట్లో మధ్యలో నుంచి బయటికి పోతూ ఉంటుంది. చూపిస్తా డయాగ్రామ్ చూడండి. ఈచ్ రోల్ హ్యాస్ ఏ సిరీస్ ఆఫ్ షేప్డ్ గ్రూవ్స్ ఆన్ ఇట్. వెన్ ద రోల్స్ ఆర్ ఇన్ ఓపెన్ పొజిషన్ ద హీటెడ్ బార్ స్టాక్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద రోల్స్. ఆ రోల్స్ మధ్యలోనే మనం దాన్ని పెడతాము. ఓకేనా? ఇట్లా 2 రోల్స్ ఉంటాయి, ఆ రోల్స్ మధ్యలో వర్క్ పీస్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ఒత్తుకుంటా పోతుంది. అట్లా ఒత్తుకుంటూ పోయినప్పుడు దాంట్లోకి వెళ్ళి వర్క్ పీస్ బయటికి వస్తుంది. అప్పుడు దాని డయామీటర్ కానీ థిక్నెస్ కానీ తగ్గి లెంత్ అనేది
పెరుగుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫోర్జింగ్ డిఫెక్ట్స్. ఫోర్జింగ్లో ఏ విధమైన డిఫెక్ట్స్ ఉంటాయి చూడండి. ద ఫోర్జింగ్ ప్రాసెస్ గివ్స్ జనరలీ ప్రియర్ క్వాలిటీ ప్రొడక్ట్ కంపేర్ టు అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఫోర్జింగ్ ప్రాసెస్ ఏమంటాడు, వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్తో కంపేర్ చేస్తే డ్రిల్లింగ్ కానీ కట్టింగ్ కానీ చిఫింగ్ కానీ ఏది ఉన్నా కూడా అలాంటి ప్రాసెస్లతో అన్నిటితో కంపేర్ చేస్తే మనకు ఫోర్జింగ్ అనేది చాలా మంచి ప్రోడక్ట్నే ఇస్తుంది, చాలా స్మూత్గా ఉన్నదాన్ని. కానీ దీస్ ఆర్ సమ్ డిఫెక్ట్స్ దట్ ఆర్ లైక్లీ టు కమ్ ఏ ప్రాపర్ కేర్ ఇన్ నాట్ టేకెన్ ఇన్ ఫోర్జింగ్ ప్రాసెస్ డిజైన్. ఫోర్జింగ్ ప్రాసెస్ డిజైన్ చేసేటప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోకపోతే దీంట్లో కూడా డిఫెక్ట్స్ అనేవి వస్తాయి అని చెప్తాడు. ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ సమ్ డిఫెక్ట్స్ అండ్ దేర్ రెమెడియల్ మెథడ్స్ ఈజ్ గివెన్ బిలో. ఏ అన్ఫిల్డ్ సెక్షన్ అనే ఒక డిఫెక్ట్ ఉంటుంది, కోల్డ్ షెట్ అనే డిఫెక్ట్ ఉంటుంది, స్కేల్ ఫిట్స్ అనే డిఫెక్ట్ ఉంటుంది, డై షిఫ్ట్ అనే డిఫెక్ట్ ఉంటుంది, ఫ్లేక్స్ అనే డిఫెక్ట్స్ ఉంటుంది, ఇంప్రాపర్ గ్రెయిన్ ఫ్లో అనే డిఫెక్ట్ ఉంటుంది, ఫిన్స్ అనే డిఫెక్ట్ ఉంటుంది. చూసిరా ఎన్ని ఉన్నాయి, దగ్గర 1 2 3 4 5 6 7 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ డిఫెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏ పేరు ఇచ్చి ఏదో ఒక పేరు ఇచ్చి దిస్ డిఫెక్ట్స్ కమ్స్ ఇంటూ విచ్ ప్రాసెస్ అని వెల్డింగు, సోల్డరింగు, బ్రేజింగు, ఫోర్జింగు అని ఇస్తాడు. అప్పుడు మీరు ఫోర్జింగ్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అన్ఫిల్డ్ సెక్షన్, కోల్డ్ షెంట్, స్కేల్ ఫిట్స్, డై షిఫ్ట్, ఫ్లేక్స్, ఇంప్రాపర్ గ్రెయిన్ ఫ్లో, ఫిన్స్. ఇవి ఇండెప్త్గా లోపలికి వెళ్ళి చెప్పొచ్చు కానీ మీకు అంత ఇప్పుడు గుర్తుండదు, టైం కూడా లేదు. జస్ట్ ఈ డిఫెక్ట్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ డిఫెక్ట్స్ దేనిలోకి వస్తాయంటే ఫోర్జింగ్ ప్రాసెస్లో వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్ఫిల్డ్ సెక్షన్, కోల్డ్ షెంట్, స్కేల్ పిట్స్, డై షిఫ్ట్, ఫ్లేక్స్, ఇంప్రాపర్ గ్రెయిన్ ఫ్లో, ఫిన్స్. ఓకే, ఇదండి ఫోర్జింగ్ గురించి. మీరు దీన్ని కూడా ఒకసారి చూడండి. మేబీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఈ టాపిక్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, దయచేసి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా స్టూడెంట్స్ చూసిన తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఈ వీడియోస్ని నేను పబ్లిష్లో పెడతాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, బాయ్.